రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది భయ్య. అందులో మీరు అనుమాన పడకండి. ప్రతి స్కీమ్ అంటే దాని వెనక ఒక స్కామ్ ఉండదు, ఏది ఉండదు. 280 ఎకరాలు నొక్కేయడానికి అనుములా బ్రదర్స్ కి ఆయన చుట్టుండే అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ స్కెచ్ అంతా. ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడమే మూర్ఖపు నిర్ణయం. నంబర్ 1. నంబర్ 2, నేను ఆ రోజు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము. పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అడ్డం చెప్పని, అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? ఏ కారణం చేత నువ్వు అసలు మెట్రోని టేక్ ఓవర్ చేశావు? ఎవరికి చెప్తావు? మూడవది, అసలు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసే కదా మెట్రోని కానీయకుండా చేసింది మా గవర్నమెంట్లో. లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్ వరకు ట్రాఫిక్ లేదని చెప్పారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘనాపాటి. చిన్న చిన్న పట్టణాలు లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు. హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి? లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్. ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది, అందరికీ తెలిసి వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా.